పాండవ పక్షంలోని పాండ్యరాజు మలయధ్వజుడు శ్రీకృష్ణుడికే ఆశ్చర్యం కలిగించేలా బాణాలను అస్త్రాలను ప్రయోగిస్తూ కర్ణుని సేనలోని సైనికులను సంహారం చేయసాగాడు. వీరశ్రేష్ఠుడైన ఆ పాండ్యరాజు పదునైన బాణాలతో కర్ణ సైన్యములోని ఏనుగులను గుర్రాలను సైనికుల శరీరాలను ఛేదించి వారిని దేహాలు ప్రాణాలు లేనివారిగా చేసి నేల కూల్చాడు. ఇంద్రుడు రాక్షసులను వధించినట్లు ఆ పాండ్యరాజు బాణాలతో శత్రు శ్రేష్ఠులు ప్రయోగించిన నానా రకాలైన శస్త్రాలను అస్త్రాలను ఛేదించి వారిని వధించాడు. బలిష్ఠుడైన ఆ పాండ్యరాజు రథాలు గుర్రాలు ఏనుగులతో నిండి ఉత్తమ పదాతులతో సైనికులతో క్రిక్కిరిసి ఉన్న కర్ణుని సేనను కుమ్మరి చక్రాన్ని వలె గిరగిరా తిరిగేటట్టు చేశాడు. ఇంద్రుడు వజ్రాయుధంతో పర్వతాలను ధ్వంసం చేసినట్లుగా పాండ్యరాజు ఏనుగులను వాటి మీద ఉండే వీరులను వారి పతాకాలను ఆయుధాలను ధ్వజాలను పాదరక్షకులతో సహా వధించాడు. కౌరవసేన పక్షాన యుద్ధం చేస్తున్న పులిందులు కసులు బాక్లికులు నిషాదులు ఆంధ్రకులు కుంతలులు మొదలైన శూరులను సైనికులను యుద్ధంలో కర్కశులైన దాక్షిణాత్యులను భోజులను మలయధ్వజుడు బాణాలతో వారిని శస్త్ర కవచహీనులను చేసి వారి ప్రాణాలను తీశాడు. అప్పుడు అశ్వత్థామ మలయధ్వజుణ్ణి ఎదుర్కోవడానికి రాసాగినాడు. ఇది శ్రీ మహాభారతమున కర్ణపర్వమున సంకుల యుద్ధం అను 19వ అధ్యాయము. పాండ్యరాజు పరాక్రమం గురించి సంజయుడు చెబుతూ ఉండగానే ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి ఇలా అడిగాడు. సంజయ, ఆ మలయధ్వజుని పరాక్రమాన్ని, మహత్తును, గొప్పతనాన్ని, పరాక్రమాన్ని, ప్రమాణాన్ని, దర్పాన్ని నాకు విస్తారంగా చెప్పవలసినది. అంతటా సంజయుడు ధృతరాష్ట్రునితో ఇలా చెప్పసాగినాడు. మహారాజా, రథోత్తములైన భీష్మ, ద్రోణ, కృప, అశ్వత్థామ, కర్ణ, అర్జున, శ్రీకృష్ణులు మహావీరులు. ధనుర్విద్యలో వారు శ్రేష్ఠులు అని నీవు అనుకుంటావు. పరాక్రమవంతుడైన పాండ్యరాజు ఈ మహారథులను అందరినీ ఆక్షేపిస్తాడు. ఆయన ఏ రాజు తనతో సమానుడు అనుకోడు. భీష్మ ద్రోణులతో కూడా తాను సమానుడు అనటం కూడా ఆయన అంగీకరించడు. శ్రీకృష్ణ అర్జునుల కన్నా తాను తక్కువ అనటం కూడా ఆయన ఇష్టపడడు. సర్వశస్త్రధారులలో శ్రేష్ఠుడు రాజశ్రేష్ఠుడైన ఆ పాండ్యరాజు మలయధ్వజుడు పరాభవింపబడిన యమధర్మరాజులాగా కర్ణ సైన్యాన్ని ధ్వంసం చేస్తున్నాడు. అంతటా అశ్వత్థామ మలయధ్వజుణ్ణి సమీపించి, నీ ధనస్సుకున్న అల్లెత్రాడు నీ పిడికిలిలో ఒక్క మారే ఉన్నది. అది గోళాకారంగా కనిపిస్తున్నది. సుదీర్ఘమైన బాహువులతో ధనస్సును లాగి మ్రోగిస్తూ మహామేఘంలాగా నువ్వు కనిపిస్తున్నావు. మహావేగం గల బాణవర్షాన్ని శత్రువుల మీద కురిపిస్తున్న నీకు యుద్ధరంగంలో నేను తప్ప ఇంకొక ప్రతి వీరుడు కనిపించటం లేదు. నీవు మహత్తరమైన రథధ్వనితో భూమి ఆకాశాలను ప్రతిధ్వనింపజేస్తూ శరత్కాలంలో సస్యాన్ని నాశనం చేసి గర్జించే మేఘంలాగా విలసిల్లుతున్నావు. నీవు అమ్ముల పొదులో నుంచి సర్పాల్లాగా తీక్ష్ణమైన బాణాలను తీస్తూ శివునితో అందకునిలాగా నా ఒక్కనితోనే యుద్ధం చెయ్యి అని అశ్వత్థామ చెప్పి మలయధ్వజుని మీద బాణం వేయగా ఆ బాణం తగిలిన పాండ్యరాజు కర్ణి అనే బాణంతో ద్రోణపుత్రుణ్ణి అశ్వత్థామను కొట్టాడు. అంతటా ఆచార్య శ్రేష్ఠుడైన అశ్వత్థామ నవ్వుతూ మర్మఛేదకాలు చాలా భయంకరాలు అయిన బాణాలతో పాండ్యరాజును గాయపరిచాడు. తర్వాత అశ్వత్థామ బాగా పదునైన ములుకులు గల మర్మస్థానాలను ఛేదించే అతి కృష్ట గతితో అనగా మలయధ్వజుని శిరస్సును ఖండించి దానితో పాటు దూరంగా బాణం పడేలాగా అతి గతితో ఆయన బాణం వేశాడు. అయితే పాండ్యరాజు పదునైన 9 బాణాలతో దానిని ఎదుర్కొని అశ్వత్థామ వేసిన బాణాన్ని ఖండించాడు. 4 బాణాలు పాండ్యరాజు వేసి అశ్వత్థామ గుర్రాలను గాయపరిచాడు. గుర్రాలు లేకుండా ఉన్న అశ్వత్థామ మీద పాండ్యుడు పదునైన బాణాలను ప్రయోగించాడు. దీర్ఘమైన అశ్వత్థామ అల్లెత్రాటిని ఛేదించాడు. అప్పుడు శత్రునాశకుడైన అశ్వత్థామ తన దివ్య ధనస్సుకు అల్లెత్రాటిని కూర్చాడు. తన రథానికి సేవకులు వేరే గుర్రాలను కట్టడం అశ్వత్థామ చూశాడు. వేల కొలది బాణాలను ప్రయోగించి ఆకాశాన్ని దిక్కులను బాణాలతో అశ్వత్థామ నింపాడు. అశ్వత్థామ ప్రయోగించిన బాణాలను మలయధ్వజుడు ఖండించాడు. అశ్వత్థామ చక్ర రక్షకులను పదునైన బాణాలతో యుద్ధభూమిలో వధించాడు. పాండ్యుని లాఘవాన్ని చూసి అశ్వత్థామ పూషతమ్ముడైన పర్జన్యుడు జలవర్షం కురిపించినట్లు ధనస్సును మండలాకారంగా చేసి బాణవర్షం మలయధ్వజునిపై కురిపించాడు. పాండ్యరాజు మలయధ్వజుని వధ గురించి సంజయుడు ధృతరాష్ట్రునితో ఇలా చెబుతున్నాడు. అశ్వత్థామ రౌద్రాకారంతో పరాక్రమించి 8 ఎద్దులు కట్టిన 8 బండ్ల నిండుగా ఉన్న ఆయుధాలను ఆ పగలులోని 8వ భాగం సమయంలోనే మలయధ్వజుని సేన మీద ప్రయోగించాడు. యమధర్మరాజు వలె రౌద్రాకారం దాల్చినవాడు యమునికే యముడైన అశ్వత్థామను అక్కడ చూసిన వారు అందరూ దాదాపుగా మూర్ఛపోయిన పరిస్థితిలో ఉన్నారు. వర్షాకాలంలో
పర్జన్యుడు పర్వతాలు కొండలతో కూడిన భూమిని వర్షధారలతో నింపినట్లు ఆచార్యపుత్రుడు అశ్వత్థామ ఆ మలయధ్వజుని సేనను బాణవర్షంతో ముంచెత్తాడు. అశ్వత్థామ అనే మేఘం వర్షించిన దుస్సహమైన ఆ బాణవర్షాన్ని పాండ్యుడనే వాయువ్య అస్త్రంతో ఉపశమింపజేసి సంతోషంతో సింహనాదం చేశాడు. అప్పుడు అలా సింహనాదం చేస్తున్న పాండ్యుణ్ణి మలయ పర్వతంలాగా చందనం అగురు పూసిన జెండాను అశ్వత్థామ ఖండించి అతడి 4 గుర్రాలను వధించాడు. అశ్వత్థామ ఒక బాణముతో మలయధ్వజుని సూతుణ్ణి చంపి మేఘంలాగా ధ్వనించే మలయధ్వజుని ధనుస్సును అర్ధచంద్ర బాణంతో ఖండించి అతడి రథాన్ని నువ్వు గింజలంతా ముక్కలు చేశాడు. అప్పుడు మలయధ్వజుడు అశ్వత్థామ అస్త్రాలను తన అస్త్ర ప్రయోగంతో అడ్డుకొని అతడి సర్వ ఆయుధాలను ముక్కలు చేసి అశ్వత్థామ తనకు అందుబాటులోకి వచ్చినా కూడా అశ్వత్థామతో యుద్ధం చేయాలనే కోరికతో అశ్వత్థామను సంహరించలేదు. ఇంతలోనే కర్ణుడు శత్రువుల గజసేన మీద విరుచుకుపడ్డాడు. పాండవుల గజసేనను పారద్రోలాడు. పాండ్యరాజు మలయధ్వజుడు రథం లేకుండా నేల మీద ఉన్నా కూడా అశ్వత్థామ అతన్ని యుద్ధకాంక్షతో చంపలేదు. బాగా బలిష్టమైన ఒక ఏనుగు దాని ప్రభువు మావటివాడు దెబ్బతినగా ప్రతిధ్వనిని అనుసరిస్తూ అశ్వత్థామ బాణం చేత కొట్టబడి పాండ్యరాజు మీదికి వచ్చింది. అప్పుడు పాండ్యరాజు సింహంలాగా ఎగిరి దానిపైకి ఎక్కాడు. పర్వతరాజైన పాండ్యుడు అంకుశంతో ఏనుగును అదుపు చేసి తోలుతూ అస్త్ర ప్రహారానికై ఉత్తమ యత్నపరుడై బలక్రోధ ప్రేరితుడై సూర్యకిరణాల వలె తేజోవంతమైన తోమరాన్ని చేతబట్టి గర్జిస్తూ దాన్ని త్వరగా ఆచార్యపుత్రుని మీదికి విసిరాడు. శ్రేష్టమైన మనులతో ఉత్తమమైన వజ్రాలతో వస్త్రంతో పూల మాలలతో ముత్యాలతో అలంకృతమైన అశ్వత్థామ కిరీటాన్ని గురిచూసి మలయధ్వజుడు విసిరి సంతోషంతో చచ్చావు 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 అని ఎన్నోసార్లు కేకలు వేస్తూ విసిరాడు. సూర్యచంద్రగ్రహ అగ్నుల వంటి కాంతిగల ఆ కిరీటం మహేంద్రుని వజ్రాయుధంతో హతమైన మహాపర్వత శిఖరం పెద్ద ధ్వని చేస్తూ నిలబడినట్లు చాలా వేగంగా నిలబడి చూర్ణం అయింది. అంతటా కాలితో తొక్కబడిన సర్పంలాగా అశ్వత్థామ తీవ్ర కోపంతో మండిపోతూ యముని దండంతో సమానమైనవై శత్రువులకు బాధను కలిగించే 14 బాణాలను తీసుకున్నాడు. మలయధ్వజుడి ఏనుగు కాళ్లను తొండాన్ని 5 పాండ్యరాజు చేతులను శిరస్సును 3 గొప్ప తేజోవంతులు మహారథులైన పాండ్యరాజు సేవకులను 6 6 బాణాలతో కొట్టాడు. అంతటా చాలా పొడవైనవై మంచి గంధం పూసినవై బంగారము ముత్యాలు మనులు వజ్రాలు పొదిగిన అలంకారాలు కలిగిన పాండ్యరాజు భుజాలు నేల మీద పడి గరుత్మంతుడు వధించిన పాముల వలె గిలగిల కొట్టుకున్నాయి. పూర్ణచంద్రుని వంటి ముఖము, కోపముతో ఎర్రనైన విశాలమైన కన్నులు, ఎత్తైన ముక్కు, కుండలాలు గల ఆ పాండ్యరాజు శిరస్సు విశాఖ నక్షత్రాల మధ్య ఉన్న చంద్రుని వలె ప్రకాశిస్తున్నది. అశ్వత్థామ ఆ విధంగా పాండ్యరాజును వధించినను క్రోధంతో పాండ్యరాజు గుర్రాలను మనుష్యులను ఏనుగులను ముక్కలు చేసి రాక్షసులకు మృష్టాన్నం సమర్పించి చివరకు శాంతించాడు. ఆ విధంగా కృతకృత్యుడు అయిన గురుపుత్రుణ్ణి మిత్రులతో కలిసి సమీపించి దుర్యోధనుడు బలిచక్రవర్తిని జయించిన విష్ణుదేవుణ్ణి దేవేంద్రుడు పూజించినట్లు ఎంతో గౌరవించాడు. ఇది శ్రీ మహాభారతమున కర్ణ పర్వమున పాండ్యరాజ వధ అను 20వ అధ్యాయము.